బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలను కొంతకాలంగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన సినిమాల్లో తనదైన మార్పు చూపిన ఆయనను కేంద్రం పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించిన బెనగల్ కు పలు అవార్డులు కూడా వరించాయి. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్ లో ఆయన జన్మించారు. శ్యామ్ బెనగల్ మృతిపై ఇటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ 90 సంవత్సరాలు చనిపోయింది. ఈ రోజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడిన శ్యామ్ బెనగల్ ఎన్నో అవార్డు చిత్రాలను అయితే తెరకెక్కించిన శ్యామ్ బెనగల్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్న శ్యామ్ బెనగల్ ఈ రోజు 1934 సంవత్సరంలో డిసెంబర్ 14న హైదరాబాద్ తిరుమలగిరిలో జన్మించాడు. ఆయన పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు అయితే వరించాయి. సినిమా ఇండస్ట్రీ అయితే ఒక మంచి డైరెక్టర్ ని పోగొట్టుకుందని చెప్పి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మృతి చెందడం అయితే పలువురు టాలీవుడ్ నుంచి కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న, అయితే శ్రీపాల్, ఆయన కన్నుమూసిన అనంతరం కూడా ప్రెసెంట్ ఆయన ఎక్కడున్నారు అంటే ఆయన ఇంటికి తీసుకెళ్తున్నారా, ఆయన డిశ్చార్జ్ చేశారా? డీటెయిల్స్ ఏంటి శ్రీపాల్? ఇప్పుడు హాస్పిటల్లో మృతి చెందాడు. తను డిశ్చార్జ్ అయితే చేసేది ఉన్నది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్.